ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్య పాఠం మీకా గ్రంథం 2వ అధ్యాయం 6 నుండి 10వ వచనం వరకు. సావధానంగా వినండి. మీకా ప్రవచిస్తూ అంటున్నాడు, మీరు దీనిని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేస్తారు. ప్రవచింపని ఎడల అవమానము కలుగక మానదు. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయిందా? ఈ క్రియలు ఆయన చేత జరిగాయా? యథార్థముగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఇప్పుడే గదా నా జనులు శత్రువులయ్యారు. నిర్భయముగా సంచరించే వారిని చూచి వారు కట్టుపంచెలను మాత్రము విడిచి వారి పైవస్త్రాలను లాక్కుంటారు. వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్లగొడతారు. వారి బిడ్డల వద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూనూ లేకుండా మీరు ఎత్తుకొని పోతారు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్ళిపోండి. మీకు నాశనము నిర్మూలనాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించారు. శ్రోతలు వింటున్నారా? అబద్ధ ప్రవక్తలు ఏమంటున్నారు? మీరేమీ ప్రకటించకూడదు. దీన్ని గురించి అసలే ప్రకటించకూడదు. మేము నిందల పాలు కాబోము దేవుడంటున్నాడు. యాకోబు వంశీకులారా, యెహోవా సహనం తగ్గిపోయింది అనుకుంటున్నారా? ఆయన ఇలాంటి పనులు చేస్తాడా అంటున్నారే. అలా చెప్పడం యుక్తమేనా? యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమం కలిగిస్తాయి గదా. గమనించండి, ఆ సమయంలో ప్రవచనాత్మ మౌనం వహించాడు. ఎందుకని? ప్రజలు విననొల్లరు. దేవుని వాక్యానికి కరువొచ్చింది. దేవుడు తీర్పు తీరిస్తే దాన్ని వీరు చెడుగు అంటున్నారు. యథార్థ ప్రవర్తన గలవారైతే దేవుని తీర్పును అంగీకరిస్తారు, నిష్ఠురాలాడరు. దేవుడంటున్నాడు, ఇటీవల నా ప్రజలు శత్రువులుగా నా మీదికి లేచారు. యుద్ధరంగము నుండి తిరిగి వచ్చి దారిన పోతూ ఉంటే వారు వేసుకున్న పైవస్త్రాలను మీరు లాగివేస్తారు. అవును, మీరు నా ప్రజలే. అయితే ఇప్పుడు మీరు నాకు శత్రువులయ్యారు. మీరు బీదలను దోచుకుంటున్నారు, నిలువు దోపిడీ చేస్తున్నారు. దరిద్రుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. వారి బట్టలను కూడా దోచుకుంటున్నారు. వారి పడకలను దుప్పట్లను లాక్కుంటున్నారు. దిక్కులేని వారిని దారుణంగా హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. దేవుని ప్రజలై ఉండి మీరు సైతాను ప్రజల్లాగా ప్రవర్తిస్తున్నారు. మీరు సత్యానికి, నీతి నిజాయితీలకు, ప్రజలకు, దేవునికి విరోధులైపోయారా అంటూ దేవుడు వారిని నిలదీసి అడుగుతున్నాడు. నా ప్రజల మధ్య స్త్రీలను వారికి హాయిగొలిపే ఇండ్ల నుండి పారద్రోలుతారు. వారి సంతానము మధ్య నా మహిమ ఎన్నటికీ ఉండకుండా చేస్తున్నారు. విధవరాండ్ల కొంపలు కూలుస్తున్నారు. వారి ఇండ్లను అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారు. వారి పిల్లలను తరిమేస్తున్నారు. దేవుడు వారికిచ్చిన స్వాస్థ్యాన్ని మీరు లాక్కుంటున్నారు. వారిని మీరే చేజేతులా తిరుగుబాటుదారులుగా చేస్తున్నారు. వారు మీకు ఎదురు తిరుగుతారు. ఏం చేస్తారో చేయండి. ఇది మీ స్వయంకృతాపరాధం. మీరు లేచి వెళ్ళిపోండి. ఇక్కడ మీకు విశ్రాంతి కలగదు. ఈ స్థలం కలుషితమై అశుద్ధమై సమూల నాశనానికి గురి అవుతుంది. శ్రోతలు వింటున్నారా?
దేవునితో సమాధానపడకుండా తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలరా? అసాధ్యం. ఈ స్థలమందలి మాలిన్యమే మిమ్ములను సమూలంగా నాశనం చేస్తుంది. మీ మీదికి నాశనం ముంచుకొస్తుంది. మీ పాప కాలుష్యం, మీ దమనకాండ మిమ్ములను నాశనం చేస్తాయి. మీ పాపమే మిమ్ములను బెడిసి కొడుతుంది, ఎదురు దెబ్బతీస్తుంది. మీ కఠిన హృదయమే మీ మీద నేరారోపణ చేస్తుంది. మీరున్న దేశమే మిమ్ములను వెళ్లగక్కుతుంది, మిమ్ములను అక్కడ ఉండనియ్యదు. ఇశ్రాయేలు దేశంలో మీకు ఏమాత్రమూ భద్రత ఉండదు. మీ పాపం మూలంగా మీరు దాన్ని అపవిత్రం చేశారు, నాశనం చేశారు. మీకిక్కడ శాంతి లేదు, విశ్రాంతి ఉండదు. ప్రియ శ్రోతలు, మీకా గ్రంథం చిన్నదే గాని ఇందులో ఎంతో చరిత్ర నిక్షిప్తమై ఉంది. 7 అధ్యాయాలే కాని వేల కొలది సంవత్సరాల చరిత్రకు సంబంధించిన మాటలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథంలో మెస్సియా పేర్కొనబడడం విశేషం. అషూరుతో యుద్ధం, అదే నేపథ్యంలో ఈ గ్రంథాన్ని మనం అధ్యయనం చెయ్యాలి. ఈ గ్రంథంలో చిన్న చిన్న ప్రసంగ ఖండికలున్నాయి. ఇవన్నీ విడివిడిగా పలకబడిన ప్రవచనాల సంపుటంగా రూపొందిన గ్రంథం. దేవుడు నేరుగా మాట్లాడిన వచనాలున్నాయి. ప్రవక్త పలికిన వివరణ మాటలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు తిరుగుబాటు చేసే ప్రజల మాటలు కూడా ఉన్నాయి. మీకా మోరిషతు అనే గ్రామంలో జన్మించాడు. యెషయాలాగా ఇతడు రాజసౌధంలో ఎన్నడూ అడుగుపెట్టినవాడు కాడు. ఇతడు ఎవరికీ బెదరడు, భయపడడు. దేవుని కన్నులతో మీకా తన చుట్టూరా ఉన్న దేశాన్ని, ప్రజలను చూచాడు. అవి ఇశ్రాయేలు చరిత్రలో చీకటి పుటలు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం ఒకదానితో ఒకటి ఎల్లప్పుడూ కలహించుకుంటున్నాయి. 2 దినవృత్తాంతములు 28వ అధ్యాయం 6వ వచనం. 1,20,000 మంది ఒక్కనాడే హతమయ్యారు. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి ఇట్టి గతి పట్టింది. రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిని ఈ విధంగా హతం చేశాడు. ఆ రోజుల్లో అష్షూరు బలమైన జాతి. అష్షూరు 3 సంవత్సరాలు సమరయ్య చుట్టూ ముట్టడివేసి దాన్ని ధ్వంసం చేసింది. అప్పుడు యెరూషలేము శత్రువు బారి నుండి తప్పించుకుంది. అయితే అది తాత్కాలిక క్షేమమే. ఉత్తర రాజ్యాన్ని దేవుడు శిక్షించాడు. వారి విగ్రహారాధన, బయలుదేవత పూజ, నరబలి, శిశుబల్యర్పణలు, మంత్రతంత్రాలు, సోదే మొదలైన వ్యాసంగాల వల్ల దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది. ఇవే పాపాలు దక్షిణాది యూదా రాజ్యానికి ప్రసరించాయి. యెరూషలేము ఉన్నత స్థలంపైన విగ్రహ పూజ జరుగుతూనే ఉంది. దేవునికి అవిధేయులైతే ఉత్తరాదికి వచ్చిన శిక్ష దక్షిణాదికి కూడా వస్తుంది. ఆహాజు రాజు దేవుని ఆలయంలోనికి అన్య విగ్రహాలను తెచ్చిపెట్టాడు. అంతేకాదు, దేవాలయం తలుపులు మూసేయించాడు. తన స్వంత పిల్లలనే విగ్రహాలకు నరబలి చేశాడు. పాపము రాజ్యంలో పెచ్చరిల్లిపోయింది. ప్రజలలో యథార్థత లోపించింది. లంచగొండితనం ఎక్కువైపోయింది. అన్యాయం, మోసం ఎక్కువైపోయినందుచేత దేవుడు ఈ దక్షిణ రాజ్యాన్ని గురించి చర్య తీసుకున్నాడు. తన ప్రజలను శుద్ధి చేయడానికే దేవుడు ఈ ప్రక్రియను కొనసాగించాడు. అయితే ఈ చీకటి తెరలకు అవతల ఇశ్రాయేలును రక్షించే మెస్సియా రాకడ సంఘటనను మీకా ప్రవచించాడు. శాంతి కనుచూపు మేరలో ప్రవక్తకు కనిపించింది. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా, తమ ఈటెలను మచ్చుకత్తులుగా సాగగొడతారు. అప్పుడు దేవుని ప్రజలు చెప్పగలుగుతారు, నా శత్రువా, నా మీద అతిశయించవద్దు. నేను క్రిందపడినా తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నా యెహోవా నాకు వెలుగై ఉంటాడు. మీకా ప్రవచనం యిర్మీయాను కాపాడిన వైనం మీకు జ్ఞాపకముందా? యిర్మీయా 26వ అధ్యాయం 18వ వచనం.
దేశమందలి పెద్దలు అన్నారు, యూదారాజైన హిజ్కియా దినాలలో మోరష్ఠీయుడైన మీకా ప్రవచించాడు. చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పలవుతుంది, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అవుతుంది. మీకా 3వ అధ్యాయం 12వ వచనం యిర్మీయా గ్రంథంలో ఉటంకించబడింది. మీకా దేవుని న్యాయస్థానంలోని తీర్పును ప్రకటించాడు. తీర్పు ఇశ్రాయేలు మీద నిలిచి ఉంది. ఉత్తర రాజ్యాన్ని అష్షూరు ముట్టడిస్తుంది. క్రీస్తుపూర్వం 722లో ఇది సంభవించింది. సమరయ్య పట్టణం పెంటదిబ్బ అయిపోయింది. జాతీయ పాపం విగ్రహారాధన, అది ఆధ్యాత్మిక వ్యభిచారం. అవిశ్వసనీయత, విశ్వాసఘాతుకత్వం దేవుని శిక్షకు గురికాక తప్పదు. మీకా విలపించాడు. అష్షూరు ఆ తరువాత యూదాను కూడా ముట్టడిస్తుంది. ఇది క్రీస్తుపూర్వం 701లో జరిగింది. యూదా పట్టణాలు 50కి పైగా నాశనమయ్యాయి. మొదటిసారి యెరూషలేముకు అంత నష్టమేమీ వాటిల్లలేదు. దేవుడు కాపాడాడు. ప్రజలకు కలుగబోయే శ్రమలను గురించి మీకా ఏడ్చాడు. వారి నాశనాన్ని గురించి కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ రోజున మనం కూడా నశించే ఆత్మలను గురించి విలపించాలి. దుఃఖపడేవారు ధన్యులు అని యేసు ప్రభు కొండమీది ప్రసంగంలో అన్నాడు. మీకా ప్రజల పాపాలను కొన్ని పేర్కొన్నాడు. వారి అత్యాశ, ధనాపేక్ష విగ్రహారాధనతో సమానమే. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపెయ్యండి. ధనికులు బీదలను తొక్కేస్తున్నారు. అయితే వీరిని తొక్కివేయడానికి అష్షూరు వస్తోంది అంటూ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలు వారు దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి మీకా మాటలకు అడ్డు తగులుతున్నారు. మీకా వారిని గద్దించాడు. ప్రజలకు అనుకూలంగా బోధ చేసే తరహా కాదు మీకా. ప్రజలందరికీ క్షేమం, అభివృద్ధి అంటూ బోధించే వారిని ప్రజలు ఘనపరుస్తారు. కాని మీకా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లే బోధించాడు. అలాగే దేవుని ప్రవక్తలందరూ దేవుడు చెప్పిందే చెప్పారు. వారు దేవునికి పూర్తిగా విధేయులు. వారు దేశాన్ని విగ్రహాలతో నింపివేసినప్పుడు దేవుడు వారిపై చర్య తీసుకున్నాడు. లేవియకాండం 18వ అధ్యాయం 24 నుండి 30వ వచనం వరకు దేవుడన్నాడు, వీటిలో దేనివలన అపవిత్రత కలుగచేసుకోకూడదు. ఆ దేశమందు కాపురమున్న వారిని అది వెళ్లగక్కి వేస్తుంది. మీ అపవిత్రతను బట్టే అలా జరుగుతుంది. స్వదేశిగాని, మీ మధ్య నివసించే పరదేశిగాని ఈ హేయక్రియలన్నిటిలో దేనినీ చేయక ఈ నా కట్టడలను విధులను ఆచరించాలి. ఎవరు అట్టి హేయక్రియలలో దేనినైనా చేస్తారో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడతారు. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనా అనుసరించుట వలన అపవిత్రత కలుగచేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకోవాలి. నేను మీ దేవుడనైన యెహోవాను. వ్యక్తిగత పాపం ఎంత దూరం పోతుందో చూచారా? అది సమాజాన్ని, దేశమంతటినీ కలుషితం చేస్తుంది. ఇదే మీకా ప్రబోధం. ప్రియశ్రోతలు, మీకా గ్రంథంలో మరో విశేషం గుర్తించండి. మీకా కొన్ని పట్టణాల పేర్లు చెప్పినప్పుడు ఆ పేర్లకు ఉన్న అర్థమే సంగ్రహంగా ఒక సందేశమవుతుంది. ఈ రహస్యం మా శ్రోతలకు మళ్లీ జ్ఞాపకం చేయగోరుతాము. మీకా 1వ అధ్యాయం 10 నుండి 16వ వచనం వరకు బేత్ అప్రా అంటే మట్టి ఇల్లు, షాఫీరు అంటే అందమైనది, జయనాను అంటే నిష్క్రమణ, బేత్ ఎజలు అంటే సమీప గ్రామం, మారోతు అంటే చేదు,
లాకీషు అంటే గుర్రాల గుంపు, అక్జీబు అంటే అబద్ధం, మారేషా అంటే స్వాస్థ్యం. మన శరీరాలు మట్టి ఇండ్లు, బేత్ అప్రా. అయితే దేవుడు ఒకరోజు మనకు అందమైన మహిమ శరీరమిస్తాడు, షాఫీరు. యేసుక్రీస్తునందు మనకు మహాప్రస్థానం, నిష్క్రమణ, జయనాను. మనకు పరలోకం సమీపంలో ఉంది, బేత్ ఎజలు. ఈ లోకం మనకు చేదు, మారోతు. మనం యుద్ధరంగంలో ఉన్నాము, గుర్రం యుద్ధానికి సంకేతం, లాకీషు. సైతాను అబద్ధికుడు, అక్సీబు. యేసుక్రీస్తే మనకు స్వాస్థ్యం, పరలోకమే మనకు పిత్రార్జితం, మారేషా. మరో మాట, యేసుక్రీస్తు బీదల పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు చూపాడు. అక్కరలో ఉన్నవారికి ఆయన హితుడు, స్నేహితుడు. ఆకలిగొన్న వారికి ఆయన అన్నం పెట్టాడు. ధనికుడైన యువకునితో నీ ఆస్తి అమ్మి బీదలకిమ్మన్నాడు. విందుకు అందర్నీ పిలవండి, మనకు ప్రత్యుపకారం చేయాలని ఎవరినీ కోరవద్దు. అల్పులైన ఈ బిడ్డలకు మీరు చేసిన మేలు నాకు చేసినట్లే అని ప్రభువు చెప్పాడు. బలహీనులను బలపరుస్తాడు ప్రభువు. అణగద్రొక్కబడిన వారిని ఆయన ఉద్ధరిస్తాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అన్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, వారికి మేలు చేసే అవకాశాలు మీకెన్నో ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనం ఇదే మాట అంటోంది. బీదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకు, బీదలకు అవశ్యముగా నీ చెయ్యి చాపాలి అని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో దేవుడన్నాడు, నా మాట మీరు జాగ్రత్తగా విన్న ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. యేసుక్రీస్తు మెస్సియా. ఆయన యొక్క నవ సమాజంలో ధనికులు బీదలకు సాయం చేస్తారు, దారిద్ర్యాన్ని నిర్మూలిస్తారు. మీకా అంటున్నాడు, మీరు దారిద్ర్యాన్ని కాదు, దరిద్రులనే నిర్మూలం చేస్తున్నారు. అందుకే దేవుని ఉగ్రత మీ మీదికి వస్తుంది. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 34వ వచనంలోని నవసమాజాన్ని చూడండి. భూములైనా ఇండ్లైనా కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల వద్ద పెడుతూ వచ్చారు. వారు ప్రతివానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టారు. గనుక వారిలో ఎవనికి కొదువ లేకుండా ఉంది. దేవుని కుటుంబంలో ఏ ఒక్కరైనా అనుదినాహారం లేకుండా పస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? మీకా అంటున్నాడు, దరిద్రుల బట్టలను తిండిని ధనికులు దోచుకుంటున్నారు. అందుకే వారి మీదికి తీర్పు ప్రకటించబడింది. లేవియకాండం 19వ అధ్యాయం 10వ వచనం, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. లూకాసు వార్త 14వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు చెప్పిన మాటతో ఈ పాఠం ముగించగోరుతాము. నీవు పగటి విందైనా రాత్రి విందైనా చేసేటప్పుడు నీ స్నేహితులనైనా, నీ సహోదరులనైనా, నీ బంధువులనైనా, నీ పొరుగువారినైనా పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరల పిలుస్తారు గనుక నీకు ప్రత్యుపకారము కలుగుతుంది. ప్రత్యుపకారం ఆశించవద్దు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.